హృదయం యొక్క పాత్ర, హృదయం మానవుడిని ఏ విధంగా ప్రభావితం చేస్తుంటే, దేనికైనా కానీ హృదయం ప్రాముఖ్యమైనది. మనస్సు కంటే హృదయం ప్రాముఖ్యమైనది. హృదయంలో నుంచే అన్ని తలంపులు, ఆలోచనలు బయటికి వస్తాయన్న విషయాన్ని, ఆ హృదయాన్ని మనం ఏ విధంగా భద్రపరుచుకోనాలే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 4:21లో ఒక మాట ఉంటుంది. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. సాధారణంగా మనం ఆలోచించేదంటే మన మెదడు లేకుంటే మన మనస్సు ద్వారా మన కార్యక్రమాలన్నిటినీ వాటన్నిటికీ మన మనస్సే కేంద్రమని భావిస్తాం. కానీ దైవ గ్రంథం మనకేం చెప్తుందంటే నీ హృదయం అన్నిటికీ కేంద్రముగా ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క సంపూర్ణ జ్ఞానము, భావోద్రేకాలు, ఇష్టాయిష్టాలన్నిటికీ మూల కేంద్రం హృదయమే, మనస్సు కాదు అని వాక్యం మనకు తెలియచేస్తుంది. హృదయం వ్యక్తి యొక్క మేధస్సుకు, జ్ఞానానికి కేంద్రం హృదయం. వ్యక్తులు తమ విషయాలను తమ హృదయంలోనే ఆలోచిస్తారు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి వచ్చింది. ఒక సువార్తలో 6:45లో కూడా వాక్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఒక వ్యక్తి యొక్క మేధస్సుకు కేంద్రం హృదయం. హృదయమే కానీ మనస్సు కాదని మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంటున్నది. తన విషయంలో హృదయంలోనే ఆలోచించుకుంటాడు, ధ్యానించుకుంటాడు. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగును గాక అని కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు రాస్తున్నట్టు మనం గమనిస్తున్నాం. అది 19:14లో చూస్తాం. దేవుని వాక్యాన్ని తన హృదయంలో దాచుకుంటారు. కీర్తనలు 119 దేవా నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని అంటున్నాడు. అంటే హృదయమే ప్రధానమైనది, కేంద్రమైనది మనస్సు. అలాగే దేవుని ఒక విశ్వాసం ఉంచడం, దేవుని ప్రణాళికలకు లోబడడం, అతడు హృదయంలోనే ఆలోచించుకుంటే హృదయంలోనే విశ్వసిస్తాడన్న వాక్య భాగాన్ని కూడా మనం చూస్తున్నాం. మానవ వ్యక్తి యొక్క మనస్సుకు కేంద్రం హృదయం. ఆ తర్వాత భావోద్రేకాలు కూడా, ఎమోషన్స్ కూడా కేంద్రం ఈ యొక్క హృదయమైన సత్యాన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే మనం సంతోషించడం, మానవుడు ఒక విషయాన్ని గురించి మనం సంతోషిస్తున్నాడంటే దానికి కేంద్రం హృదయమైంది. ఈ నిర్గమకాండం 4:14 మనం చూసినట్టయితే సంతోషించే హృదయం మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే మోషే అహరోనును కలుసుకుంటాడో అప్పుడు మిక్కడమైన సంతోషం ఏర్పడుతుంది. ఆ విషయాన్ని మనం గమనిస్తాం. తర్వాత ప్రేమించే హృదయం, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో నీ దేవుని ప్రేమించు. అంటే ఇది భావోద్రేకానికి కేంద్రం ఏంటంటే హృదయంలో నుంచి వస్తుంది. నిజమైన ప్రేమ కానీ ఒక వ్యక్తిని కానీ మనం దేవుని కానీ మనం ప్రేమించాలంటే మన మనస్సులో వచ్చేది కాదు, కానీ హృదయంలో నుంచి వచ్చే ప్రేమ. అలాగే ఆరాధన విషయంలో మనం చూసినట్టే హృదయపూర్వకమైన ఆరాధన దేవునికి ఇష్టమైనది. పైకి ఆరాధించే ఆరాధన కాదు, కానీ మన హృదయంలో నుంచి అంతర్గతంగా మా హృదయాంతర్భాగంలో నుంచి వచ్చే ఆరాధన దేవునికి ఇష్టమైనదని విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇది దానికి హృదయమే
కేంద్రం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత పశ్చాత్తాపపడే దానికి కూడా హృదయం. భావోద్రేకాలలో సంతోషించడం కానీ, ప్రేమించడం కానీ, ఆ తర్వాత దుఃఖించడం కానీ, పశ్చాత్తాపపడడం కానీ కూడా దానికి కేంద్రం హృదయమే ఉంటుంది. దావీదు మహారాజు అదే 51 తన పొరపాటు చేసి తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, నీ ఎదుట నేను పాపం చేసినాను ఒప్పుకున్నప్పుడు అదే అనుకుంటాడు, పశ్చాత్తాపడతాడు అతడు. దేవా, నన్ను కనికరించి నా తండ్రి నా పాపను విశ్వపుతాడు అని పశ్చాత్తాపడి చేసిన తప్పును ఒప్పుకొనడం, విడిచిపెట్టడం, పశ్చాత్తాపడడం, దేవుని అనుగ్రహానికి తిరిగి ప్రాప్తులు కావాలనడానికి కూడా కేంద్రం అనేది హృదయమే అని అంటున్నది. దుఃఖపడే హృదయం విలాపవాక్యంలో 2:18 చేస్తున్న ఇర్మియా ఆ దేశ వివిధ జనాంగం యొక్క ప్రజల యొక్క విషయాలను గురించి వారు విగ్రహారాధనకు గురి దేవుని నిజమైన దేవుని మార్గం నుంచి ఆయన ఆజ్ఞను పాటించకుండా దూరమైనప్పుడు ప్రజల నిమిత్తం, జనాంగం నిమిత్తం, సమాజం నిమిత్తం, వారి నిమిత్తం ఎంతనో ప్రలాపించినట్టుగా, దుఃఖించినట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఈ హృదయం అన్నిటికీ మేధస్సుకు కేంద్రం హృదయమే. తర్వాత మానవుల్లో కలిగే భావోద్రేకాలకు కూడా హృదయమే ప్రాముఖ్యమైనది, లేకుంటే హృదయమే కేంద్రం అనే విషయాన్ని మనం వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఆ మానవ యొక్క సంకల్పానికి కూడా ఇది కేంద్ర స్థానం హృదయమే. అంటే లేఖనాలు దేవుని చిత్తాన్ని జరిగించడానికి, తిరస్కరించడానికి, తిరస్కరించే హృదయానికి కూడా కఠిన హృదయం కలిగి ఉండడం కూడా అది దానికి మానవుని సంకల్పమే, మానవుని ఇష్ట ప్రకారమే జరిగించడానికి, తన సంకల్పము చొప్పున నడవడానికి హృదయం కేంద్రమే. అలాగే దేవునిపై ఆనుకుని ఆయన ఆజ్ఞలను కట్టడకు లోబడే హృదయం. ఇది కీర్తన 136 మనం చూసినట్లయితే అది కూడా ఆ హృదయమే కేంద్రం. మానవ యొక్క సంకల్పానికి, అంటే మానవ యొక్క చిత్తాన్ని, మానవ యొక్క ఇష్టాలను ఇది నేను దీన్ని మాత్రమే నేను చేయగలను, లేకుంటే దీన్నే చేస్తాను అన్న యొక్క ఆలోచనలు, అంటే ఆయన యొక్క సంకల్పాన్ని, ఆయన ఉద్దేశాలని నెరవేర్చుకోవడానికి, అనుసరించడానికి కూడా హృదయమే కేంద్ర స్థానం అని మనం దాంట్లో గమనించుకుంటాం. దేవుని చిత్తాన్ని జరిగించడానికా లేకుంటే తిరస్కరించడానికా, దానికి కూడా అది కఠిన హృదయమైనప్పటికీ, అది మెత్తని హృదయం, దేవునిపై ఆనుకొని ఆయన ఆజ్ఞలకు లోబడే హృదయం కూడా ఆయన ఇది మానవ సంకల్పం సంబంధించినది. అది హృదయాంతర్భావం నుంచి వచ్చే తన మాటలను బట్టి ఉంటుంది. దేవుడైన యెహోవాను కానీ, ప్రభువును కానీ వెతకడానికి తీర్మానించుకునే విషయం కూడా అది కూడా హృదయానికి సంబంధించినది. ఇవన్నీ మానవ సంకల్పంలో, లేకుంటే ఆయన చిత్తం, తన చిత్తంలో జరిగించుకున్నాడు. అంటే మనసు మేధస్సుకు కేంద్రం హృదయం, భావోద్రేకాలకు కేంద్రం హృదయం, తన సంకల్పాన్ని తన చిత్తానుసారంగా నడుచుకోవడానికి, రైట్ ఆర్ రాంగ్ అని దాన్ని తెలుసుకోవడానికి, దాని ప్రకారం నడుచుకోవడానికి మానవ చిత్తాన్ని కూడా అది మా హృదయమే కేంద్రం అనే విషయాన్ని, ఆ హృదయం ఏ విధంగా భద్రము చేసుకున్నాలనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈ హృదయం మానవుని ఈ జీవితాల్లో అతని ఆలోచనలు ప్రభావితం చేయడానికి, ఆయన భావోద్రేకాలను వ్యక్తీకరించడానికి, ఆ తర్వాత తన యొక్క మేధస్సు, తన యొక్క మనస్సును కూడా పదిలపరచుకోవడానికి, లేకుంటే కళ్లెం వేసుకోవడానికి, కిందని మార్గంలో నచ్చడానికి కూడా మానవుల్లో అతని యొక్క ప్రధానమైనది హృదయం. ఆ హృదయ స్వభావాన్ని బట్టి హృదయ తలంపులు హృదయంలో నుంచి వస్తాయి. కాబట్టి అక్కటి హృదయాన్ని మనం ఏ విధంగా భద్రం చేసుకునాలి, ఏ విధంగా
ఆ వాక్యానికి లోబడే మనస్సు, మన హృదయం మన నుంచి ఏ విధంగా రావాలి? ఆ పశ్చాత్తాప హృదయం, పరివర్తన హృదయం, దేవుని వెదికే హృదయం, దేవుని చిత్తానికి లోబడే ఇవన్నీ విషయాలన్నీ కూడా మానవ హృదయంలోనే వచ్చుంటాయి. ద మౌత్ స్పీక్ ఫ్రమ్ ద అబండెంట్ ఆఫ్ గాడ్. హృదయం ఉన్న దాన్ని బట్టి మన పెదవుల నుంచి మాటలు వస్తాయి. కాబట్టి ఆ హృదయ రహస్యంలో అంతరించని పరిశీలించే దేవుడు అన్నిటిని గమనిస్తాడు. కాబట్టి ఆ మన హృదయాన్ని మనం పదిలంగా చేసుకున్నవారు, లేకుంటే దేవుని ప్రణాళిక చొక్కముగా మన ఆలోచనలు, మన తలంపులు ఉండడానికి మనం మన హృదయాన్ని మనం పదిలపరుచుకోవాలని వాక్య భాగం తెలియజేస్తుంది. దేవునికి వేరుగా ఉన్న హృదయ స్వభావం అంటే దేవుని చిత్తానికి లోపడక ఆయనకు వేరుగా ఉంటే హృదయం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం గమనించినట్టయితే ఫస్ట్ ఆదాము హవ్వలు ఏదైనా తోటలో ఏం చేశారు? వాళ్ళు వద్దన్న తినకూడదన్న పండు తిన్నారు, అంటే ఆజ్ఞను అతిక్రమించాడు. అంటే దానికి కారణం అంటే ఒక విధం సరే, సర్పాలు వారి యొక్క శోధనకు లోనే సర్పం శోధించింది, ఆ శోధనకు వారికి లోనైనారు. అంటే ఒక ఆజ్ఞను అతిక్రమించి దైవ నిర్ణయానికి వారు విరుద్ధంగా ప్రవర్తించినారు. ఆ యొక్క వారు చేసిన ఆ నిర్ణయం బట్టి ఆ మానవ హృదయం ఆ యొక్క వ్యతిరేకత అంటే తిరుగుబాటు స్వభావం మానవుల్లో తీవ్రంగా అది హృదయాన్ని ప్రభావితం చేసిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ విధముగా అది దుష్టత్వంతో నిండిపోయినది. ప్రతి విషయంలో దేవుని మాటలకు, దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగానే మానవుడు ప్రవర్తించడానికి అది కారణమైపోయింది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది తీవ్రమైన వ్యాధి కలది అనే విషయాన్ని కూడా ప్రవక్త అయిన ఇర్మియా రాస్తున్నాడు. ఈ 17:19 మనం చూస్తుంటే హృదయం అన్నిటికంటే మోసకరం, అది ఘోరమైన వ్యాధి కలది. అంటే దేవునికి వేరుగా ఉన్న హృదయ స్వభావం అనుకుంటే అది రాను అది ఆదాము హవ్వల నుంచే అది మనకు వారసత్వంగా వస్తుంది. అంటే మానవుడు హృదయంలో విపరీతమైన ఆలోచన కలుగుతాడు. అది స్వాభావికంగా మారిపోయింది. నీతిమంతుడుగా ఆలోచన చేస్తే ఒక్కడు లేడు నీతిమంతుడు, అందరిని పాపం చేస్తున్న దేవుని మహిమ పొందలేదు. అంటే దీనికి అంతటికీ కారణం ఏంటంటే మొట్టమొదటిగా వాడు మానవుడు పాపి కాబట్టి పాపాన్ని చేస్తున్నాడు. మానవుడు దేవుని ఆజ్ఞను స్వభావ సిద్ధంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాడు. పాపి కాబట్టి పాపం చేస్తున్నాడు. పాపం చేస్తున్నాడు కాబట్టి మనుషుడు పాపి కాదు, కానీ వాడు పాపి కాబట్టి పాపం చేస్తున్నాడు. ఆ పాప స్వభావం అతని హృదయంలో ఉంటుంది కాబట్టి ఆ విధమైన ఆ క్రియలు చేస్తున్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదని ఇర్మియా రాస్తున్నాడు. అంటే మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, వ్యభిచారము, లోభము, కామ వికారం, మత్సరమును, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. మార్క్స్ వార్తలు మనం గమనించినట్టే 21లో అంటే మానవుని హృదయం నుండి వచ్చేది ఏమిటి అంటే దేవునికి విరుద్ధముగా దేవుని ఆజ్ఞలకు విరుద్ధముగా ప్రవర్తించేవాని హృదయంలో నుంచి ఏమొస్తున్నదంటే దురాలోచనలు వస్తున్నాయి, జారత్వం, దొంగతనం, వ్యభిచారం, ఇవన్నీ చేయాలని చెప్పేసి వాళ్ళ హృదయంలో నుంచి వస్తుంది. దేవునికి వేరుగా ఉండే తలంపు కలిగిన వారి యొక్క హృదయం నుంచి వచ్చే ఆలోచనలు, తలంపులు ఏంటంటే దురాలోచనలు వస్తున్నాయి, జారత్వం చేయాలనే ఆలోచన వస్తుంది, దొంగతనం చేయాలని ఆలోచిస్తుంది, వ్యభిచారం చేయాలని ఆలోచన వస్తుంది, లోభము, మోసం చేయడం, తర్వాత కామ వికారం, తర్వాత మత్సరం, కోపం, దేవదూషణ,
అహంభావం, అవివేకం ఇవన్నీ మానవ హృదయంలో నుండి జన్మిస్తున్నాయి. అంటే ఆ మానవుడు ఎంత ఆ పతనా స్థితిలో ఉంటున్నాడంటే వాని హృదయం ఎటువంటి స్వభావం కలదంటే ఇటువంటి ఆ అపసవ్యమైన లేకుంటే చేయకూడని పనులు అంటే దేవుని కార్యాలకు దేవుని ఆలోచనలకు భిన్నంగా ప్రవర్తించే హృదయంలో నుంచి ఈ ఆలోచనలు ఈ తలంపులు వస్తుంటాయి. కాబట్టి వీటన్నిటిని మనం ఏ విధంగా భద్రం చేసుకున్నాలి మన హృదయాన్ని? ఈ తలంపులు అది సహజంగా వస్తున్నాయి. ఎవరికైనా ఆలోచనలు వస్తున్నాయి, తలంపులు ఉంటుంది. ఈ తలంపులు రాకుండా కూడా ఉండలేడు, ఏ మనుషుడు కూడా ఉండలేడు. ఈ యొక్క స్వభావం ప్రతి మనుషులో ఉంటుంది. కాబట్టి అటువంటి స్వభావం రాకుండానట్టుగా అంటే ఆ స్వభావం నుంచి వేరుగా ఉండడానికి మనం ప్రయత్నించడం అదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ఈ యొక్క స్వభావం, ఈ యొక్క ఆలోచనలు అంటే మానవ హృదయంలో నుంచి జనిస్తున్నాయి. దీని గురించి మనం జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. హృదయంలోని పాపం యొక్క తీవ్రతను వివరిస్తుంది. అంటే ఈ యొక్క ఏది వ్యభిచారం కానీ కామ వికారయుక్తమైన తలంపు కానీ ఈ అహం గర్వం ఇవన్నీ మానవ హృదయంలో వస్తున్నాయి. అయితే ఈ యొక్క పాపం యొక్క తీవ్రతను గురించి యేసు ప్రభు కూడా వివరిస్తూ ఉంటాడంటే ఒక వ్యక్తిలో ఉన్న ఆగ్రహం కానీ ద్వేషం కానీ కోపం కానీ అది ఒక ఒక వ్యక్తిని అంత అంటే అతను దూషిస్తే కూడా అది నరహత్యతో సమానం అంటారు. అంటే క్రియ చేయకపోయినప్పటికీ పైన చెప్పిన వీటన్నిటిని కోపము, గర్వం, అహంకారం ఇవన్నీ మన హృదయం నుంచి వస్తాయి. కాబట్టి వీటి యొక్క ఇంకనూ తీవ్రత ఎట్లా ఉందంటే మత్తయి సువార్త 5:21 వస్తుంది. సహోదరుణ్ణి ద్వేషించేవాడు, సహోదరుని మీద కోపం చూపించేవాడు వాడు ఏంటంటే నరహంతకు, హత్య చేసిన వానికంటే ఈ హృదయంలో నుంచి వచ్చే ఈ తలంపులు అతన్ని ఆ విధమైన నరహత్య చేయకపోయినా కానీ నరహత్య చేసినతో సమానం అని వాక్యం దేవుడు సెలవిస్తున్నాడు. మోహపు చూపు చూడకపోవడం అంటే చూడడం విచారంతో సమానం. అంటే అక్కడ క్రియ లేదు, క్రియ లేకున్నప్పటికీ నీ హృదయంలో ఆలోచిస్తున్నావు ఆ విధంగా అంటే నువ్వు చేసినట్టే అంటాడు. ఎంత తీవ్రత ఉంది చూడండి. హృదయంలో ఉండే ఆలోచనలు హృదయం ప్రేరేపిస్తుంది. ఆ తర్వాత మానవుడు తన బలహీనతను బట్టి దానికి లొంగిపోయి అటువంటి కార్యాలు, దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ దేవునికి వేరుగా అంటే దేవుని ఇష్టాలకు విరుద్ధంగా పనిచేసే వారి హృదయంలో ఇవి జరుగుతున్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. దుష్టత్వానికి జరిగించడానికి మొగ్గు చూపే హృదయం మరింత కఠినంగా మారుతుంది. దుష్టత్వం చేయడానికి హృదయం అతన్ని ప్రేరేపిస్తూ దానిలోనే చేస్తుంది. ఆ విధమైన ఆలోచనలకు అతడు తలొగ్గి లేకుంటే ఆ క్రియారూపంగా దాన్ని జరిగించినప్పుడు అది వాడి హృదయం మరింత కఠినంగా మొద్దుబారిపోతుంది. అదే దాని గురించి ఆలోచిస్తాడు, అదే విషయాన్ని చేసేస్తాడు. దానికి పశ్చాత్తాపడిన హృదయం వాటిలో కలగదు. ఆ దేవుని ఆజ్ఞలకు లోబడక దుష్టమైన కోరికలు నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తారో ఎవరైతే దేవుడు వారి హృదయాలను కూడా కఠినపరుస్తాడు. ఆ ఆజ్ఞకు లోబడకుండా వాని హృదయం కఠినపరుస్తాడు, దేవుడే కఠినపరుస్తాడు. వాని పశ్చాత్తాపం మెత్తని హృదయం లేనప్పుడు ఫరో ఇశ్రాయేలును ఏ విధంగా బయటికి వెళ్ళకుండా ఎన్నిసార్లు హృదయం కఠినమైందో మనం చూస్తాం. అలాగే ఇశ్రాయేలు అరణ్యంలో వెళ్ళినప్పుడు
ఎంత దేవుడు వారికి ఎన్ని సౌకర్యాలు సమకూర్చినప్పటికీ వారి హృదయాలు కఠినమైపోయినాయి. దేవుని ఆజ్ఞకి లోపడక నిజమైన దేవుని ఆరాధించక వారు యొక్క విగ్రహారాధనకు పాల్పడినారు. విగ్రహాన్ని చేసుకుని వారు పూజించారు. దేవునికి కోపం తెచ్చారు. వాటిని హృదయాన్ని దేవుడు కఠినపరిచారు కాబట్టి వారిని ఆ కనాను దేశంలో ప్రవేశించక వారిని అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపిన వారిని నాశనానికి గురైపోయింది. ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే నూతన జన్మ పొందిన హృదయం, నూతనత్వాన్ని సంతరించుకున్న హృదయం, మానవ హృదయంలోని పాప స్వభావానికి దేవుడు సూచించిన ఒక విరుగుడు అంటే ఏంటంటే అది నూతన జన్మ. నూతన జన్మ హృదయానికి ఇది కూడా సంబంధించిన విషయాన్ని ఎవరైతే కలిగి ఉంటారో నూతన జన్మ, ఎవరైతే తమ సమస్త పాపం నిమిత్తం పశ్చాత్తాపం పొంది ఇక హృదయంలో జరిగే ఆలోచనలు కానీ దేవుని చిత్తానికి విరుద్ధంగానే ప్రవర్తించే వారు పశ్చాత్తాపాన్ని పొంది మేము చేసేది తప్పు, మేము చేసేది దేవుని దృష్టిలో ఘోరమైన పాపం కాబట్టి ఈ పాప స్వభావం నుంచి విడుదల పొందుకోవడానికి పశ్చాత్తాపం చెంది యేసుక్రీస్తు ప్రభు అని తమ హృదయంలో ఒప్పుకున్న వ్యక్తి తిరిగి జన్మించి దేవుని నుండి ఒక నూతన హృదయాన్ని పొందుకుంటాడు. అది కీర్తనలు 51లో కూడా 51:10 విషయాన్ని మనం చూస్తున్నాం. దావీదు జీవితాన్ని బట్టి దావీదు జీవితంలో అతడు తప్పు చేసి ఏ విధంగా పశ్చాత్తాపడినాడు, ఆ పశ్చాత్తాపడిన ఫలితంగా నూతన జీవితాన్ని లేకుంటే నూతన జన్మను ఆ విధంగా పొందుకున్నాడు. నూతన హృదయాన్ని ఏ విధంగా పొందుకునే విషయాన్ని మనం 51:10 మనం చూస్తాము. ఏమిటంటే, దేవా నాయందు శుద్ధ హృదయం కలుగ చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు. అది నిజమైన పశ్చాత్తాపం. దావీదు మహారాజు చేసిన దాంట్లో ఆయన అంతకుముందు ఏంటంటే, నేను పాపంలోనే పుట్టినాడు, పాపంలోనే అత్తలు జరుపుకుంది, నేను వస్తా ఉన్నాను, మా పాపమే నా జీవితం అంతే, నీ వాత్సల్యత బాహుల్యం చొప్పున అతిక్రమలు కడిగివేయము అని దేవుని సన్నిధిలో అతడు మొరపెట్టుకున్నాడు. నేను పవిత్రుడనట్లు ఇసోపుతో నా పాప పరిహరింపు అని తెలియజేశాడు. ఆ తర్వాత మనం గమనించినట్టే నా యందు శుద్ధ హృదయం కలిగచేయి. ఇంకనూ నేను పాప హృదయంలో అతని హృదయం కలిగి పాపం చేస్తూ నీ యొక్క దృష్టికి దూరంగా జీవిస్తూ నీ యొక్క ఉగ్రతకు గురి కాకుండా తండ్రి నా యొక్క నూతన హృదయం నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నట్టుగా మనం ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అలాగే ఆధ్యాత్మిక అన్న ఆత్మీయ జన్మను అనుభవించిన వారిలో కూడా హృదయాల్లో దేవునిపై మనం ప్రేమ కలిగి ఉంటాం. దేవుడు మనం ప్రేమిస్తాం కాబట్టి దేవునిపై మనం ప్రేమ కలగడానికి, దేవుని ఆజ్ఞకు లోబడే ఆకాంక్షను, అంటే మనం దేవుని ప్రేమించాలి, దేవుడు మనం ప్రేమించిన విధంగా మనం దేవుని ప్రేమించాలి. అలాగే దేవుని ఆజ్ఞలకు మనకు లోబడే అనే ఒక ఆకాంక్షను, కోరికను మన హృదయంలో దేవుడు దయచేస్తాడు. అలాగే దేవునికి విధేయం చూపడంలో హృదయపూర్వకమైన అత్యంత ఆవశ్యకం. దేవునికి విధేయత చూపడం హృదయపూర్వకమైన ప్రేమ ఒక విశిష్టత స్థానం అనుభవిస్తుంది. ఆ ప్రేమ కూడా మన హృదయంలో నుంచి జనించాలి. బాహ్య సంబంధమైన మతాచారాలను కలిగి ఉండడం, లేకుంటే కానుకల ద్వారా బలులర్పించడం ద్వారా దేవునికి సరైన విధంగా మనం సేవ చేస్తున్నామన్న ఆలోచనలు బాహ్య సంబంధమైనవి కావు. కానీ దేవుని సేవించాలనే అంతరంగ అభిలాష అది ప్రాముఖ్యమైనది. బాహ్యంగా ఆచరించడం అది వేషధారణ. చర్చ్కి వెళ్ళడం కానీ, లేకుంటే చర్చ్లో వివిధ
దాంట్లో పాల్గొనడం కాదు. ఇది యాంత్రికంగా అది చేయడం అది దేవుని దృష్టికి ఇష్టమైనది కాదు. అది సంపూర్ణమైన సమర్పణ హృదయం చేసే పనులు కావు కానీ, హ్మ్, దేవుని ఆహ్, సం హృదయపూర్వకంగా ఆరాధించే విషయం అది అంతరంగానికి సంబంధించింది. బాహ్యానికి సంబంధించిన విషయం కాదని మత్తయి సువార్త 23లో కూడా మనం చూస్తున్నాం. నూతన జన్మ పొందిన విశ్వాసుల హృదయంలో కలిగే మార్పును మనం గమనించినట్టయితే, వాని జన్మ పొందిన విశ్వాసుల వారి హృదయాల్లో కలిగే మార్పు మనం చూస్తుంటే, దేవుణ్ణి పూర్ణ హృదయంతో వారు స్తుతిస్తారు. ఇది కీర్తనలు 9:1 మనం చూస్తున్నాం.